రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ ఎఫ్ఎంసీ కంపెనీకి చెందిన బెనివియా గురించి అయితే మాట్లాడుకుందామండి. సో ఈ బెనివియా అనేది ఎంత మోతాదులో వాడుకోవాలి, ఇందులో బెనివియాలో ఎలాంటి టెక్నికల్ ఉంటుంది, అలాగే మనకు దీన్ని ఏ పంటలో వాడుకోవాలనేది పూర్తి సమాచారం ఈ షార్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను. ప్రతి ఒక్కరైతే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ మనకు ఈ బెనివియా అనే ప్రోడక్ట్ని అయితే మనకు ఎఫ్ఎంసీ కంపెనీ అయితే అందజేయడం జరుగుతుంది. ఇంతకుముందు డ్యూపాంట్ అనేది అందజేసేది, ఇప్పుడు ఎఫ్ఎంసీ అయితే అందజేస్తుంది. సో ఇందులో టెక్నికల్ వచ్చి మనకు శాంట్రా నెల్లిప్రోల్ అనేది మనకు 10.26% ఓడి రూపంలో అయితే ఉంటుందండి. సో ఇది మనకు ఓడి రూపం అంటే మనకు దీన్ని మొక్కలపైన స్ప్రే చేసిన ఆయిల్ డిస్పర్షన్గా కణాల మాదిరిగా విడిపోవడం జరుగుతుంది. సో దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకు మొక్కకు ఒక యాంటీబయాటిక్గా అయితే పనిచేస్తుంది. ఏదైనా మనకు మొక్కకు ఇమ్యూనిటీ పవర్ అందించే విధంగా కానీ ఇది వర్క్ చేయడం జరుగుతుంది. దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకు ప్రధానంగా తెలుసుకున్నట్లయితే శాఖీయ కొమ్మలు అనేది అధికంగా వస్తాయి, సైడ్ కొమ్మలు అనేది ఎక్కువగా వస్తాయి, అలాగే చెట్టు బుట్టాకారంలో అయ్యే విధంగా అయితే ఇది మనకు వర్క్ చేస్తుంది బెనివియా అనేది. సో బెనివియాలో మీరు బెనివియా స్ప్రే చేయకముందు ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ప్రధానంగా మనము బెనివియా స్ప్రే చేసేటప్పుడు అంతకుముందు మనకు ఏదైనా తెగులు సమస్య ఉంటే తెగులు సమస్యకు కానీ, దోమ సమస్య ఉంటే దోమకు కానీ, నల్లి త్రిప్స్ ఇలాంటి సమస్యలు ఉంటే వాటికి ఒకసారి ముందు స్ప్రేయింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ బెనివియా అయితే స్ప్రే చేసుకోండి. మీకు 100% మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో దీన్ని స్ప్రే చేయడం వల్ల మనకు మొక్క గ్రోతింగ్ వస్తుంది, సైడ్ బ్రాంచెస్ అనేది అధికంగా వస్తాయి, అలాగే మనకు ఈ ఇమ్యూనిటీ పవర్ అనేది మొక్కకు అందించే విధంగా అయితే ఇది పనిచేస్తుంది. సో దీన్నైతే చాలామంది రైతులు 2 సార్లు బెనివియన్ అయితే వాడుతుంటారు. సో ఒకసారి అయినా వాడుకోవచ్చు, లేక 2 సార్లు అయినా కూడా వాడుకోవచ్చు. అది మీ అభిప్రాయం అండి. సో బెనివియన్ అయితే ఒకసారి వాడి చూడండి, మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. దీన్ని వచ్చి మనము ఒక ఎకరానికి 240 ml ఎకరానికి డోస్ ప్రకారంగా వాడుకోండి, మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. సో దీన్ని బెనివియాలో చాలామంది రైతులు డూప్లికేట్స్ అయితే వస్తున్నాయి. సో ఒరిజినల్ అనేది ఏ విధంగా గుర్తించాలో తెలుసుకున్నట్లయితే మనకు ఈ బెనివియాని అయితే బెనివియా క్యాప్ పైన ఒక క్యూఆర్ కోడ్ అయితే మనకు ఈ కంపెనీ వాళ్ళు అందజేయడం జరుగుతుంది. సో ఆ క్యూఆర్ కోడ్ని అయితే మనం స్కాన్ చేసి చూస్తే అందులో మనకు దాని బెనివియా ప్యాకింగ్ డీటెయిల్స్ అయితే పూర్తిగా అందజేయడం జరుగుతుంది. ఎక్స్పైరీ డేటు, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, అలాగే మనకు లాట్ నెంబర్స్, అలాగే పూర్తి సమాచారం ఆ స్కానర్ ద్వారా స్కాన్ చేస్తే పూర్తి సమాచారం అయితే వస్తుంది. ఆ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే దాన్ని ఒరిజినల్గా అయితే మనం గుర్తుంచుకోవచ్చు. సో ఈ విధంగా మీరు స్ప్రే చేసి తీసుకున్నప్పుడు ఒకసారి స్కాన్ చేసి చూడండి. ఆ విధంగా పూర్తి సమాచారం వస్తే మీకు ఒరిజినల్గా అయితే గమనించుకోవచ్చు. సో బెనివియన్ అయితే ఒకసారి మిరప పంటలో అయితే స్ప్రే చేసుకోండి. ఒక 30 నుంచి 40 రోజుల దశలో ఉన్నప్పుడు స్ప్రే చేసుకోండి. ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి. సో బెనివియా గురించి పూర్తి సమాచారం మీ షార్ట్ వీడియోలో అయితే తెలియజేశాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. షార్ట్ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.